హలో అండి, వెల్కమ్ టు కృషి రెసిపీస్. ఈరోజు వీడియోలో మనం కాజు టమాటో కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాము. మీ ఇంట్లో ఏమన్నా స్పెషల్ అకేషన్స్ ఉన్నా, లేదంటే ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు ఈ విధంగా కాజు టమాటో కర్రీని చేసి దానిలోకి బగారా రైస్ కానీ లేదంటే చపాతీలు కానీ చేసి పెట్టండి. ఇంటికి వచ్చిన గెస్ట్లు అలానే మీ ఇంట్లో వాళ్ళు అందరూ కూడా ఫిదా అయిపోవాల్సిందే ఈ కూరకి. అంత బాగుంటుంది టేస్ట్ అయితే. మరి లేట్ చేయకుండా మనం కాజు టమాటో కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం పొయ్యి మీద పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయినాక కొన్ని జీడిపప్పుల్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని జీడిపప్పులు ఇలా మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అయినాక తీసుకొని వేరే గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో కట్ చేసుకొని పెట్టుకున్న 3 మీడియం సైజ్ టమాటోల్ని, అలానే ఒక 10 లేదా 15 వరకు జీడిపప్పుల్ని కూడా వేసుకొని మనకి ఈ టమాటో అనేది మెత్తగా అయ్యే వరకు ఉంచుకొని, మెత్తగా అయినాక దీన్ని మిక్సీ జార్లో వేసుకొని దీన్ని ఆరినాక మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయినాక జీలకర్రని వేసుకొని, జీలకర్ర ఆయిల్లో ఫ్రై అయినాక 3 మీడియం సైజు ఆనియన్స్ని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని కూడా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్నాక మనకి ఆనియన్ అనేది ఆయిల్లో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసుకొని, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినాక దీనిలోకి కొంచెం పసుపు, మీరు తినే స్పైస్ని బట్టి కారము, అలానే కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడిని కూడా వేసుకొని వీటినన్నిటినీ కలుపుకొని ఈ మసాలాలు కూడా ఇలా ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై అయినాక మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న టమాటో కాజు పేస్ట్ ఉంది కదా, ఆ పేస్టును కూడా వేసేసుకొని దీనిలోకి కొన్ని వాటర్ని పోసుకొని ఇప్పుడు కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అలానే కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. మనకి కన్సిస్టెన్సీ అనేది మరీ వాటరీగా ఉండకూడదు, అలానే మరీ తిక్కుగాను ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని దీనికి మూత పెట్టుకొని ఈ కాజు టమాటో పేస్ట్ని కూడా ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై అవనివ్వండి. కొంచెం సేపటికి మనకి కాజు టమాటో పేస్ట్ కూడా ఆయిల్లో ఫ్రై అయి ఉంటుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన కాజు టమాటో పేస్ట్లో మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదా, ఆ జీడిపప్పుల్ని, కొంచెం గరం మసాలాని, అలానే కొంచెం బటరు, కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. అలానే కొంచెం కసూరి మేతి కూడా వేసుకొని వీటినన్నిటినీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మనకి ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. కొంచెం సేపటి తర్వాత మూత తీసుకొని చూసుకోండి. మనకి ఇదిగోండి ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా, అంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా, తినాలనిపించేస్తుంది కదా. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ఇంట్లో కాజు టమాటో కర్రీని ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.